అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్, నా పేరు పవన్ కళ్యాణ్. ఎక్కడికి వెళ్ళినా అంతా బాగున్నారు కానీ విజయనగరంలో మనకి ఇంకా బలం రావట్లేదు అంటే నేను వస్తాను పదనా, ఎందుకు రాను బయటకు చెప్తాను. మన వాళ్ళని ఆపేది ఎవరు? మన సైనికులను ఆపడానికి. సోషల్ సర్వీస్ చేయాలంటే ఒక మామూలు వ్యక్తిగా కూడా మనం ఒక నలుగురు సహాయపడితే దాన్ని కూడా సోషల్ సర్వీస్ అంటారు కదా సార్. అవును, మరి జరిగే దోపిడీలు ఎవరు అడ్డుకుంటారు? సోషల్ సర్వీస్ లో అడ్డుకుంటారా? వితౌట్ ఎంటరింగ్ ఇంటూ పొలిటికల్ పార్టీస్ వీ క్యాన్ డూ దట్ సార్. ఎంత సాధ్యపడుతుంది? వీ క్యాన్ డూ సార్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. సమ్ ఎక్స్టెంట్ కదా, మేము వీఆర్ ట్రైంగ్ ఫర్ కంప్లీట్ ఎక్స్టెంట్ కోసం పాలిటిక్స్ లో చేస్తాం. సో దర్ ఇస్ ఎ లిమిట్. ఇంత మంది కన్నీళ్ళ మీద కడతా ఉన్నారు మీరు కోటలు, మీరు మీ ఫ్యూడలిస్టిక్ కోటలు. యువతని వాడుకోవడం తప్ప యువత కోసం ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. నిజంగా కడుపు వేదంతో కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీ సేన అంటాడు ఈయన పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాను, బాబు మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేన మాది. రౌడిజం చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. ఓపికకు ఒక నిర్వచనంగా మారిన వ్యక్తే పవన్ కళ్యాణ్. దశాబ్దం నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయం. అలాగే జన సైనికులు కలగన్న కళ. మూడు పెళ్ళిళ్ళు అన్న మూర్ఖులకు ముచ్చెమటలు పట్టించారని చెప్పాలి. ప్యాకేజ్ స్టార్ అన్న వాళ్ళకు పాతాళానికి తొక్కేశారనే చెప్పాలి. దత్తపుత్రుడు అన్న వాళ్ళను ఏ దిశ లేకుండా చేశారనే చెప్పాలి. ఎన్నో కోల్పోయారు ఈ దశాబ్దంలో, ఎన్నో అవమానాలను చవిచూశాడు. కానీ ఏ రోజు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. భయం అనేది మనకు తెలియకుండా నిరంతరం తన జన సైనికులకు ఉత్సాహంతో నింపుతూ జనసేన పార్టీని జనాలను మెచ్చే పార్టీగా తీర్చిదిద్దారని చెప్పాలి పవన్ కళ్యాణ్. గత 10 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలను అనుభవించి చివరగా ఈరోజు తాను నిలబెట్టిన 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ని నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రస్తుతం రాష్ట్రానికి కాబోతున్న డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నా శుభాకాంక్షలనే చెప్పాలి. ఆయన స్థాయి, ఆయన స్థానం ఏమిటో అందరికీ చూయించిన ఈరోజు చరిత్రలో మనం ఎవ్వరం మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఎందరో వ్యక్తులు తన గురించి తెలిసి కూడా తన మీద ఎన్నో ఆరోపణలు, తన కుటుంబం మీద ఎన్నో అవమానకరమైన మాటలు, అవన్నీ సహించాడు, పోరాడి గెలిచాడు. ఈరోజు మన ముందుకి నిజమైన నాయకుడిగా ముందుకు వచ్చాడనే చెప్పాలి. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఏ మచ్చ లేకుండా బతికిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అలాంటి లాల్ బహదూర్ శాస్త్రి, స్వామి వివేకానంద, అలాగే మిగిలిన ఎందరో చెగువీర లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా. We are sick and tired of politics. I am not going to spare anyone today.